గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. 3,200 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది, అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో, వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులు ఎవరు, వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు, లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. దాని అంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్ వేశారు. ఆయన సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే, సిట్ ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే, సిట్ దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట. అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా, అంటే గుమ్మ వాడే దొంగతనం చేసింది. ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు, కంగారు పడుతున్నారు. అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు, చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా. ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది. ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను. అవినీతికి పాల్పడ్డవాడు, అవినీతి చేసినవాడు, ప్రభుత్వ సొమ్ము కొట్టేసినవాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు. చట్టం ముందు అందరూ సమానమే.